హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను మ్యాంగో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మామిడికాయ కడుక్కొని శుభ్రంగా పీల్ తీసుకుని ముక్కల కింద కట్ చేసి ఒక కప్పులో వేసి పెట్టానండి. అలాగే ఒక పావు కప్పు షుగరు, ఒక కప్పు మిల్క్ అనమాట అండి. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ షుగర్ ఉంది కదండి, షుగర్ కూడా ఇందులో వేసుకోవాలి. నేను తక్కువ వేస్తున్నానండి, మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మాత్రం షుగర్ బాగా తక్కువ వేస్తానండి. చూడండి మెత్తగా గ్రైండ్ అయింది, తీసుకొచ్చిస్తానండి గ్రైండ్ చేసి. ఇప్పుడు ఇందులోనే మిల్క్ వేసుకుందామండి. మిల్క్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుందాము. మిల్క్ వేసాక బాగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా మేగడ ఉన్నా కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. మేగడ వేస్తే మాత్రం మంచి టేస్ట్ అయితే మట్టుకి బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది ఒక గ్లాస్లో తీసేసుకుందామండి. ఒక గ్లాస్లో తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, గ్లాస్లోకి తీసేస్తాను. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. గ్లూకోజ్ అండి ఇది, మనం తీసుకోవడం వల్ల, మామిడి పండు తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ అనేది, అంటే ఎనర్జీ అనేది బాగుంటుందండి. డైలీ ఇలాగా పిల్లలకు ఒక గ్లాస్ ఇస్తే చాలా మంచిదండి. షుగర్ ఉన్నవాళ్ళు తెలుసు కదండి, ఎప్పుడో 2 డేస్కి ఒకసారి కొద్దిగా తాగిన షుగర్ లేకుండా. పిల్లలు అయితే మాత్రం డైలీ తీసుకోవచ్చండి ఈ మామిడిపండు. ఈ మామిడిపండు తీసుకోవడం వల్ల 1 ఇయర్ సరిపడా గ్లూకోజ్ అనేది మన ఒంటికి అందిస్తుంది అనమాట అండి. ఇగోండి, నేను కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కాజు వేసానండి. కాజు వేసి మనం తీసుకుంటే, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చిందా అండి? నచ్చితే మటుకు ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.